బస్సు యాత్ర ద్వారా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున స్వాగత సత్కారాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఇక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమైనటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. కాసేపట్లో ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఆటపాటలతో ఒక విధంగా రోడ్డు మొత్తం వాళ్ళు మధ్యలో ఉండి జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రతి చోట కూడా ఆయనను పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ప్రజలందరూ పూలు తీసుకొని ఆయన ఫోటోలు పట్టుకొని వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు పట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆయన కోసం ఒక గజమాలను కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి, ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రతో వస్తున్నారు? ప్రజల్లో ఎట్లా ఉంది? నాయకులు కార్యకర్తలు ఎటువంటి రియాక్షన్? అద్భుతంగా ఉంది. ఎందుకంటే 4-5 నుంచి ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు ఆనందంగా వాళ్ళ జీవితాలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చూడండి. వేరు ఒక గ్రామ పంచాయతీ మొత్తం 2200 ఓట్లుంటే ప్రతి ఆడ మగ పిల్లలు మొత్తం వచ్చి వేల్పుల గ్రామ పంచాయతీ నుంచి ఎవరే గాని ఇంత ఎండకు ఒక రవ్వు కూడా వాళ్ళకు ఏమాత్రము బాధపడకుండా ఎంత చిరునవ్వుతున్నారు గమనించండి ఒకసారి. ఆనందం చాలా మీకు ఏంది బస్ యాత్రతో మనం అభిమానం చూడొచ్చు. ప్రతి ఒక్కరు పూలు పట్టుకొని అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి దిష్టి తీసేందుకు ఇక్కడ ఎదురు చూసినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. కాసేపట్లో రాబోతున్నారు. ఏం చెప్తారు ఆయనకు? ఒకవేళ కలిస్తే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా రాష్ట్ర ప్రజల కోసం అందుట్లో ముఖ్యంగా ఈ రోజు మీరు గమనిస్తా ఉన్నారు. వేల్పుల గ్రామ ప్రజలు 1000 కుటుంబాలుంటే 1000లో ప్రతి ఒక్క కుటుంబం ఈ రోజు జగనన్నకు స్వాగతం పలిగేదానికి బస్సు యాత్రకి సిద్ధంగా ఉన్నాం. మేము రానున్న ఎలక్షన్స్ లో జగనన్నకి మా మహిళల మద్దతు తప్పగా ఉంటది. వాళ్ళు దీపాలు పట్టుకొని ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం కనిపిస్తోంది. గజమానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కోసం గజమాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కేవలం 5-6 కిలోమీటర్లు మాత్రమే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించారు. ప్రతి చోట కూడా ప్రతి విలేజ్ లో ఇటువంటి ఒక స్వాగత సత్కారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మనం చూస్తున్నాం. ఈ స్థాయిలో జనం ఇక్కడ ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. మరి కాసేపట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వస్తారు, వాళ్ళతో మాట్లాడబోతారు, వాళ్ళకు అభివాదం చేస్తారు అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. కెమెరామెన్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ.